హాయ్ అండి. అందరూ బాగా ఇష్టపడే అల్లం పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేయండి. పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకున్నాను. ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ కూడాను. తీపికి బెల్లానికి నల్ల బెల్లం వాడుతున్నాను. కరివేపాకు, టేస్ట్ ఇచ్చే ఇంగువ. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు సన్నగా తరిగినటువంటి మనం అల్లం ముక్కలు వేసుకున్నాం. అవి తీసేసుకొని మిగతా పోపులు వేసుకోవచ్చు. నేనైతే అన్నీ కలిపి పచ్చడి చిన్న కొంచెమే కదండి, అందుకని అన్నీ వేసేస్తున్నాను. 2 టీ స్పూన్లు చొప్పున పచ్చెనపప్పు, పొట్టు మినపప్పు వేశాను. 1 టేబుల్ స్పూన్ ఏమో ధనియాలు వేశాను. చిటికెడేమో మెంతులు వేశాను. 1 టీ స్పూన్ ఏమో జీరా వేసి తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత నేను ఎండుమిర్చి కూడా, నాకు తీసుకున్న అల్లానికి అన్ని ఎండుమిర్చి అయితే కనుక సరిపోతుందండి. చాలా క్విక్గా అయిపోతుంది. మొత్తం అన్నీ రెడీ చేసుకుంటే కనుక అల్లం మనకి 5 నిమిషాల్లో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా వేగిందో. ఇప్పుడు ఆ మిశ్రమం చల్లారిపోయింది. మిక్సీలో 3 వెల్లుల్లి రెబ్బలు వేసి ఆ అన్నం వేసేసి తర్వాత మనకి నల్ల బెల్లం గట్టిగా ఉంటుందని చెప్పి నేను ముందే వేసానండి. అదంతా పొడైన తర్వాత చింతపండు నానబెట్టుకున్నానుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు, అది కూడా వేసి సాల్ట్ వేసి మొత్తం రుచి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టాను. ఇందాక రిమైనింగ్ మిగిలినటువంటి ఆయిల్లోనే పొట్టి మినపప్పు, ఆవాలు వేసాను. జీరా ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసాం కాబట్టి ఇంగువ, మనకి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే పోపు అది మనకి బాగా చక్కగా పంటికి తగిలి చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూసారా నేను రుబ్బుకున్న పచ్చడిని టర్న్ చేశాను. మనం ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ముద్దగా తినొచ్చు. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని పల్చగా నీళ్లు కలుపుకొని కూడా ఇడ్లీలో, దోశలో చక్కగా తినొచ్చు అనమాట. చూడ్డానికి పచ్చడి అంత తక్కువగా కనబడుతుంది. ఇంచుమించు 15 డేస్ 20 డేస్ మనం రోజు తిన్న పచ్చడి వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్